ఇక్కడ స్కూల్ मम्मी कर तो मम्मी कर तो मम्मी मत को अरे कुछ मत के ना कुछ ये कुछ आता है नहीं ना कुछ प्रेज द लॉर्ड దేవుని కృప అందరికి తోడై ఉండాలి. పక్షినకు చెప్పు విధంగా మనం ప్రతిరోజు ఆయన సన్నిధిలో ఉంటూ ఈ విధంగా ఆయన కోపడుతూ ఈ విధంగా మనం నీడలో నరక్కలో కచ్చకాబ్దలో ఉండడం ద్వారా దేవుడి మనం ఆశ్రయిస్తాం. ఇప్పటిదాకా మనం సన్నిధిలో ఉండాలి. క్రైస్తవ విధంగా కృపలో ఆశ్రమంలో ఉంటూ దేవుని పంచకాబ్దాలు మనకు ఉండాలని ప్రతిరోజు మనం ప్రార్థిస్తూనే ఉండాలి. దేవుని కృపలు విధంగా యెహోవా నాకు కాపాడు, నాకు లేమి కలదు. దేవుడు మాతో చెప్తున్నా అంటే ఆయన మా పంచకాబ్దాలు 100% ఉంటాడని వాస్తవం. విధంగా దేవుని కృపలో ఉంటూ ఆశ్రమంలో ఉంటే విధంగా మనం ముందుకు వెళ్ళే మార్గంలో చేసుకున్న ప్రదేశంలో మన కృప తోడై ఉంటారు. 100% దేవునికి ముఖ్యంగా మనం శ్వాసం అనేది చాలు. విశ్వాసం లేని దేవునిలో మనం ఉండాలి. విశ్వాసం అనేది 100% మనకు ఉండాలి. విశ్వాసం లేని మనం ఏం చేయాలి? శ్వాసం నేను సుస్థపరచను, శ్వాసం నేను మదమైన స్థితికి తీసుకువెళ్తాను. శ్వాసం లేకుండా దేవునికి ఇష్టమైనట్టు అసాధ్యం. దేవుడు మాతో చెప్తున్నాడు. అందరికీ హాయ్ ఫ్రెండ్స్. విధంగా విశ్వాసంతో మనం జీవిస్తున్నప్పుడు ఆయన కృపలో ఉన్నప్పుడు కృప ఆయన ఆజ్ఞానుసారంగా జీవిస్తున్నాం. ఆయన కంచకాబ్దాలు ఉంటుంది. అదేవిధంగా ఇష్టానుసారంగా మనం జీవించాలి. ఆజ్ఞానుసారంగా ఇష్టానుసారంగా జీవించినప్పుడు దేవుడు మనల్ని మంచి స్థితిలోకి తీసుకువెళ్తాడు. విధంగా దేవుని కృప అందరికి తోడై ఉండాలి. క్రైస్తవులు ఈ విధంగా రెక్కల నీడలు ఆశ్రమంలో ఉంటూ క్రైస్తవులు స్తుతి పాత్రుడా విధంగా దేవుని కృప తోడై ఉండాలి. ప్రతిరోజు అనుదినం రెక్కల నీడలు ఆశ్రమంలో ఉంటూ విధంగా దేవుని సన్నిధిలో మనం కూడా ప్రతిరోజు లైవ్ అనేది చేయడం జరుగుతుంది. 100% లైవ్ అనేది ప్రతి ఒక్కరికి నేను లైవ్ అనేది మార్నింగ్ టైం లేదా ఆఫ్టర్నూన్ లేదా ఈవినింగ్ టైం లైవ్ అనేది చేయడం జరుగుతుంది. దేవుని మాటలు ప్రతిరోజు చెప్పడం జరుగుతుంది. మన యూట్యూబ్ ఛానల్ ద్వారా అనేక మందికి సబ్స్క్రైబర్లకు మరి వీక్షకులకు అందరికీ మన యూట్యూబ్ ద్వారా అనేక మాటలు దేవుని మాటలు చెప్పడం జరుగుతుంది. ప్రేరిస్తాడు. ఈ విధంగా దేవుని కృప నాకు తోడై ఉండాలి. నీడలు ఆయన ఆశ్రమంలో ఉన్నప్పుడు మనం అప్పుడు ఆయన అద్భుతమైన కార్యాలు మనం చూస్తాం. అందుకే మనం అందరం వేచి ఉండాలి. వేచి ఉన్నప్పుడు మాత్రమే ఆయనలో నిరీక్షణ కలిగి సహనం కలిగి మనం ఉన్నప్పుడే ఆయనలో ఎదగలుగుతాం. ఈ విధంగా మనతో పాటు అనేక మందిని కూడా రక్షించాలి. అనేక మంది ఆత్మలను ఆత్మలను రక్షించాలి. నిజంగా సువార్త చెప్పడం ద్వారా అనేక మంది ఆత్మలు రక్షించబడతారు. దేవుని గురించి కొన్ని మంచి మాటలు చెప్పడం ద్వారా దేవుడు స్వస్థపరిచాడు. దేవుడు అనేక మంది స్వస్థపరిచి దేవుని సన్నిధిలో అనేక మంది దగ్గర చేర్చుకోవడం జరిగింది. ఈ విధంగా అనేక మంది ఆత్మను రక్షించాడు దేవుడు. నిజంగా సువార్త చెప్పడం ద్వారా అనేక మంది స్వస్థపరిచి అనేక మంది బాగుపడతారు. ఈ విధంగా దేవుని కృప అందరికి తోడై ఉండాలని ఆయన ఆశ్రమంలో ఉండాలని ప్రతిరోజు అనుదినం ఆయన రెక్కల నీడలు